హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నిన్న 2 క్వశ్చన్స్ అడిగాను, వాటికి ఆన్సర్ ఈరోజు చెప్తున్నాను. నేను మీకు తెలుసా? డూ యూ నో మీ? డూ యూ నో మీ? మీరు నన్ను ఎక్కడ చూశారు? మీరు నన్ను ఎక్కడ చూశారు? వేర్ డిడ్ యూ సీ మీ? వేర్ డిడ్ యూ సీ మీ? మీరు కూడా డైలీ ఈ విధంగా కొన్ని సెంటెన్స్ తీసుకొని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ ఇతరులను తక్కువ అంచనా వేయకు. ఇతరులను తక్కువ అంచనా వేయకు. డోంట్ అండర్ఎస్టిమేట్ అదర్స్. డోంట్ అండర్ఎస్టిమేట్ అదర్స్. ఇతరులను తక్కువ అంచనా వేయకు అని చెప్పండి ఇంగ్లీష్లో. డోంట్ అండర్ఎస్టిమేట్ అదర్స్. డోంట్ అండర్ఎస్టిమేట్ అదర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చెప్పే ప్రతి మాట నాకు వినిపిస్తుంది. నువ్వు చెప్పే ప్రతి మాట నాకు వినిపిస్తుంది. I hear every word you say. I hear every word you say. నువ్వు చెప్పే ప్రతి మాట నాకు వినిపిస్తుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హియర్ ఎవ్రీ వర్డ్ యూ సే. ఐ హియర్ ఎవ్రీ వర్డ్ యూ సే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను చేయాలనుకున్న పని నేను మర్చిపోయాను. నేను చేయాలనుకున్న పని నేను మర్చిపోయాను. I forgot what I wanted to do. I forgot what I wanted to do. నేను చేయాలనుకున్న పని నేను మర్చిపోయాను అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటున్నారో మీకు తెలుసా? వాళ్ళిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటున్నారో మీకు తెలుసా? Do you know why they are fighting? Do you know why they are fighting? వాళ్ళిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారో మీకు తెలుసా అని అడగడానికి ఇంగ్లీష్లో డూ యూ నో వై దే ఆర్ ఫైటింగ్. డూ యూ నో వై దే ఆర్ ఫైటింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇప్పుడు ఏం చూస్తుందో నేను చూడగలను. ఆమె ఇప్పుడు ఏం చూస్తుందో నేను దాన్ని చూడగలను. I can see what she sees now. I can see what she sees now. ఆమె ఇప్పుడు ఏం చూస్తుందో నేను దాన్ని చూడగలను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ క్యాన్ సీ నేను చూడగలను వాట్ షీ సీస్ నౌ. నెక్స్ట్ వన్ ఈజ్ అతనితో పాటు నేను కూడా వస్తున్నాను. అతనితో పాటు నేను కూడా వస్తున్నాను. I am also come with him. I am also come with him. అతనితో పాటు నేను కూడా వస్తున్నాను అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఆల్సో కమ్ విత్ హిమ్. ఐ ఆమ్ ఆల్సో కమ్ విత్ హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ టీవీ ఆఫ్ చేస్తున్నప్పుడు నాకు కరెంట్ షాక్ తగిలింది. టీవీ ఆఫ్ చేస్తున్నప్పుడు నాకు కరెంట్ షాక్ తగిలింది. I got an electric shock while turning off the TV. I got an electrical shock while turning off the TV. టీవీ ఆఫ్ చేస్తున్నప్పుడు నాకు కరెంట్ షాక్ తగిలింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ గాట్ ఎన్ ఎలక్ట్రిక్ షాక్ వైల్ టర్నింగ్ ఆఫ్ ద టీవీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ నెల కరెంటు బిల్లు నేను చెల్లిస్తాను. ఈ నెల కరెంటు బిల్లు నేను చెల్లిస్తాను. I will pay this month's electrical bill. I will pay this month's electricity bill. ఈ నెల కరెంటు బిల్ నేను చెల్లిస్తాను అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ విల్ పే దిస్ మంత్స్ ఎలక్ట్రిసిటీ బిల్. I will pay this month's electricity bill. Next one is
స్కూల్కి టైం అవుతుంది త్వరగా తినండి. స్కూల్కి టైం అవుతుంది త్వరగా తినండి అని మనకి పిల్లలకు చెప్తూ ఉంటాం. దాని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ టైమ్ ఫర్ స్కూల్ ఈట్ క్విక్లీ. ఇట్ ఈజ్ టైమ్ ఫర్ స్కూల్ ఈట్ క్విక్లీ. స్కూల్కి టైం అవుతుంది త్వరగా తినండి. ఇట్ ఈజ్ టైమ్ ఫర్ స్కూల్ ఈట్ క్విక్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు బ్యాంకుకు వెళ్ళడానికి దారి చూపించగలరా. నాకు బ్యాంకుకు వెళ్ళడానికి దారి చూపించగలరా. కెన్ యూ షో మీ ద వే టు ద బ్యాంక్. కెన్ యూ షో మీ ద వే టు ద బ్యాంక్. నాకు బ్యాంకుకు వెళ్ళడానికి దారి చూపించగలరా అని చెప్పండి ఇంగ్లీష్లో. కెన్ యూ షో మీ ద వే టు ద బ్యాంక్. కెన్ యూ షో మీ ద వే టు ద బ్యాంక్. నెక్స్ట్ వన్ ఈజ్ తిన్నగా వెళ్ళి కుడివైపు తిరగండి. తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరగండి. గో స్ట్రైట్ అండ్ టర్న్ రైట్. గో స్ట్రైట్ అండ్ టర్న్ రైట్. తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరగండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో గో స్ట్రైట్ అండ్ టర్న్ రైట్. గో స్ట్రైట్ అండ్ టర్న్ రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. There is a bit more traffic there. There is a bit more traffic there. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ బిట్ మోర్ ట్రాఫిక్ దేర్. దెర్ ఈజ్ ఏ బిట్ మోర్ ట్రాఫిక్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాంకులు రేపు సెలవంట, అది నిజమేనా. బ్యాంకులు రేపు సెలవంట, అది నిజమేనా. నీకు పర్ఫెక్ట్గా తెలియనప్పుడు ఈ విధంగా కుజుమలతో అడుగుతూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ట్రూ దట్ బ్యాంక్స్ ఆర్ క్లోజ్ టుమారో. ఈజ్ ఇట్ ట్రూ దట్ బ్యాంక్స్ ఆర్ క్లోజ్ టుమారో. బ్యాంకులు రేపు సెలవంట, అది నిజమేనా అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ట్రూ దట్ బ్యాంక్స్ ఆర్ క్లోజ్ టుమారో. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సెలవు దొరికినందుకు నేను సంతోషిస్తున్నాను. నాకు సెలవు దొరికినందుకు నేను సంతోషిస్తున్నాను. ఐ యామ్ గ్లాడ్ ఐ హ్యావ్ ఏ వెకేషన్. ఐ యామ్ గ్లాడ్ ఐ హ్యావ్ ఏ వెకేషన్. నాకు సెలవు దొరికినందుకు నేను సంతోషిస్తున్నాను అని చెప్పిన ఇంగ్లీష్లో ఐ యామ్ గ్లాడ్ ఐ హ్యావ్ ఏ వెకేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ టీచర్ కొట్టిందని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. టీచర్ కొట్టిందని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ది చైల్డ్ ఈజ్ క్రయింగ్ బికాస్ ద టీచర్ హిట్ హిమ్. ది చైల్డ్ ఈజ్ క్రయింగ్ బికాస్ ది టీచర్ ఈజ్ హిట్ హిమ్. టీచర్ కొట్టిందని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ది చైల్డ్ ఈజ్ క్రయింగ్ బికాస్ ది టీచర్ ఈజ్ హిట్ హిమ్. ది చైల్డ్ ఈజ్ క్రయింగ్ బికాస్ ది టీచర్ ఈజ్ హిట్ హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అంత దూరం నాతో నడవగలరా. మీరు అంత దూరం నాతో నడవగలరా. కెన్ యూ వాక్ దట్ ఫార్ విత్ మీ. కెన్ యూ వాక్ దట్ ఫార్ విత్ మీ. మీరు అంత దూరం నాతో నడవగలరా అని చెప్పండి ఇంగ్లీష్లో కెన్ యూ వాక్ దట్ ఫార్ విత్ మీ. కెన్ యూ వాక్ దట్ ఫార్ విత్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ మీ వస్తువు నీ దగ్గర ఉంచండి. మీ వస్తువు నీ దగ్గర ఉంచండి. కీప్ యువర్ బిలాంగ్స్ విత్ యూ. కీప్ యువర్ బిలాంగ్స్ విత్ యూ. మీ వస్తువు నీ దగ్గర ఉంచండి అని చెప్పిన ఇంగ్లీష్లో కీప్ యువర్ బిలాంగ్స్ విత్ యూ. కీప్ యువర్ బిలాంగ్స్ విత్ యూ. నిన్న ఇచ్చిన 2 క్వశ్చన్లకి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మరి 2 క్వశ్చన్లు ఇస్తాను, వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫస్ట్ వన్ ఈజ్ అది నా తప్పు కాదు. అది నా తప్పు కాదు. సెకండ్ వన్ ఈజ్ నేను ఏమీ చెప్పలేదు. నేను ఏమీ చెప్పలేదు. ఈ 2 క్వశ్చన్ని మీరు నాకు రేపు
కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.